టిట్కో హౌస్ల దగ్గర 33 kV సబ్ స్టేషన్ పెట్టి 2,85,00,000తోటి అక్కడ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. 6 నెలల్లో అక్కడ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. అట్లాగే రెండో సబ్ స్టేషన్ అంటే టౌన్ మొత్తానికి ఎన్ఎస్పి కాలనీలో రెండో సబ్ స్టేషన్ ని 33 kV సబ్ స్టేషన్ ని తీసుకొస్తున్నాం. ఈ విధంగా 2 పెద్ద సబ్ స్టేషన్లని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో నియోజకవర్గంలో ఎక్కడ అవసరమైతే అక్కడ సబ్ స్టేషన్లు తీసుకొస్తాం. అట్లాగే 2,000 కరెంట్ పోల్స్ ని 1,20,00,000తోటి పోల్స్ ఏర్పాటు చేశాం. అట్లాగే వ్యవసాయ కనెక్షన్లు 1,683 అగ్రికల్చర్ కనెక్షన్లు ఏర్పాటు చేశాం. ఈ రోజు 18 నెలల్లోనే 1,683 అగ్రికల్చర్ వ్యవసాయ కనెక్షన్లకి ఈ రోజు అనుమతులు ఇవ్వడం జరిగింది. మోక్షింతలపాలెంలో ట్రాన్స్ఫార్మర్ కి 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. పవర్ బ్రేకర్ 10 లక్షలతో పవర్ బ్రేకర్ ఏర్పాటు చేశాం. 73 kV ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. అవసరమైన కాడ పవర్ ట్రాన్స్ఫార్మర్ ములకలూరులో 68 లక్షలతో ఏర్పాటు చేశాం. RDSS వర్క్స్ 5,16,00,000 పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈరోజు విద్యుత్ సమస్యల పరిష్కారానికి 11,86,00,000 ఖర్చు పెట్టి 18 నెలల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. ఈ విధంగా ప్రజలకి నాణ్యమైన క్వాలిటీ విద్యుత్ ఇవ్వడమే మా లక్ష్యం. దానిలో భాగంగా ఈరోజు ఇన్ని మార్పులు, ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు తీసుకొస్తున్నాం.